అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. వెల్కమ్ టు క్రంచ్ టీవీ. మాఘమాసంలోని శివరాత్రి ఎందుకు చేసుకోవాలి? అసలు ఈ విషయం గురించి మీకు తెలుసా? అమావాస్య ముందు రోజైన కృష్ణపక్ష చతుర్దశి అంటేనే శివునికి మహాప్రీతికరమైన రోజు. అందుకే మాసంలో వచ్చే కృష్ణపక్ష చతుర్దశిని మహాశివరాత్రి అని పిలుచుకుంటారు. ఆ రోజున శివుణ్ణి భక్తితో కొలుసుకుంటారు. ఏడాది పొడవునా వచ్చే శివరాత్రుల్లో మాఘమాసంలో వచ్చేది మహిమాన్వితమైనది కాబట్టి దీన్ని మహాశివరాత్రి అంటూ ఓ పెద్ద పండుగలా భావిస్తారు. పండుగ అన్నమాట వినగానే అందరికీ కూడా పిండి వంటలే గుర్తు వస్తుంటాయి. కానీ శివరాత్రి మాత్రం శరీరానికి కాదు, మనసుకే పండుగ. ఉపవాస జాగరణలతో శివనామ స్మరణతో తపించే వేడుక. అలాంటి శివరాత్రితో ముడిపడి ఉన్న కొన్ని అంశాలు, వాటి వెనుకున్న విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. చతుర్దశి విశేషం. పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఉన్న పక్షాన్ని కృష్ణపక్షం అంటారు. ఈ తిథుల్లో ఒక రోజు గడిచే కొద్దీ చంద్రుడు క్షీణిస్తూ ఉంటాడు. అందరికీ ఆయన్ను క్షీణ చంద్రుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుడు మనం కారకుడు. అమావాస్య నాటికి ఆయన మనసుని నిస్తేజంగా మార్చేస్తాడని ఒక నమ్మకం. తద్వారా మనుషుల ఆలోచన తీరు, వారిలోని ఉత్సాహం మందగిస్తాయట. ఇలాంటి సమయంలో భగవంతుని మీద మనసుని లగ్నం చేయటం వల్ల రెండు లాభాలు ఉన్నాయి. ఒకటి, నిస్తేజంగా ఉన్న మనసు భగవన్నామ స్మరణతో ఉత్తేజమవుతుంది. రెండవది, ఎటువంటి కష్టం వచ్చినా వాటిని ఆ భగవంతుడి మీద భారం వేస్తే నమ్మకం కలుగుతుంది. మరునాడు నిస్సత్తువుగా గడపాల్సిన అమావాస్య కూడా ఎంతో ఉత్సాహంగా సాగిపోతుంది. మరి మాఘ శివరాత్రి ఎందుకు చేయాలి అని ఎప్పుడైనా ఆలోచించారా? శివరాత్రి నాటికి చలి శివశివ అని వెళ్ళిపోతుందట. పెద్దలు ఎప్పుడు చెబుతూ ఉంటారు. రథ సప్తమి నాటికి మొదలయ్యే సూర్యకిరణాలు తీక్షణత మరుసటి వారం నాటికి శివరాత్రికి వేడందుకుంటాయి. అంటే శివరాత్రి నాటికి చలి వేడి ఒకే స్థాయిలో ఉంటాయన్నమాట. ఎండాకాలం ఉపవాసం ఉండటం కొంచెం కష్టం, చలికాలం జాగరణ చేయడం అది కూడా కష్టమే. ఈ రెండు ఇష్టంగా వాతావరణం కూడా కాస్త అనుకూలించాలి కాబట్టి అలాంటి సమశీతోష్ణ స్థితి ఉండేలా ఈ మహాశివరాత్రి రోజు నాడే అది చేస్తూ ఉంటాం. ఇక ఉపవాసం జాగరణ ఇది ఎందుకు చేస్తారు? శరీరానికి ఎప్పటికప్పుడు ఆహారం అందిస్తూ ఉంటాము. అది ఉన్నంతసేపు మన శరీరం కూడా సుఖంగా ఉంటుంది. సుఖపడే శరీరం మనసుని కూడా జోకొడుతూ ఉంటుంది. కానీ ఒక్కరోజు కనుక శరీరాన్ని ఎండబెడితే నేనంటూ ఉన్నాను అంటూ అది మనకి గుర్తు చేస్తుంది. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటూ మనసు విచారణ సాగిస్తుంది. ఉపవాస జాగరణతో శరీరం మనసు రెండు మెలకువతో ఉంటాయి. మనస వాచ శివుణ్ణి ధ్యానించేందుకు ఇంతకంటే మంచి సందర్భం ఏముంటుంది? ఏమంటారు? సరే, ఇదంతా బాగుంది. బిల్వపత్రం. శివరాత్రి నాడు శివుణ్ణి బిల్వపత్రంతో పూజించాలనే చెబుతారు. 3 కొనలుగా చీలి చూడగానే త్రినేత్రుని గుర్తుకు తెచ్చే ఈ బిల్వపత్రం అదేనండి, మారేడు. మన దేశంలోనే పుట్టిన ఒక ఔషధ వృక్షం. బిల్వ వృక్షం ఎదిగేందుకు ఎలాంటి ప్రత్యేక వాతావరణం అవసరం లేదు. కోసిన తర్వాత కూడా సుదీర్ఘకాలం నిల్వ ఉండే ఈ దళాలు ఆరోగ్యపరంగా దివ్యౌషధాలు. అందుకే బిల్వ పత్రానికి మృత్యు పంచనము అనే పేరు కూడా ఉంటుంది. సుదీర్ఘకాలం పాటు శివలింగం చెంతనే ఉన్న ఈ పత్రాలు చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని శుద్ధి చేస్తాయని, గాలిని కలుషితం గానించవు అని, అలాగే శివుని బిల్వ పత్రాలతో కూడా పూజిస్తే ఆ పత్రాల వల్ల మనకి ఎంతో మంచి జరుగుతుంది అని అందరూ అంటారు. అభిషేకం. విగ్రహాన్ని స్మరించడం ద్వారా భగవంతుణ్ణి పూజించుకునే గొప్ప మార్గం అభిషేకం. అందున శివుణ్ణి అభిషేక ప్రియుడు అంటారు. పళ్ళు పూలు ఏవి దొరక్కపోయినా కాసిన్ని బిల్వ పత్రాలతో పూజించి లింగానికి అభిషేకం చేస్తే తృప్తి పడిపోతాడు ఆ శివయ్య, బోలాశంకరుడు. శివలింగం గుడిలో ఉంటే నిరంతరం పైనున్న దారా పాత్ర నుంచి నీటి దార పడుతూ ఉండాల్సిందే. అభిషేకం అంటేనే ప్రక్షాళన చేయడం అన్న అర్థం వస్తుంది. శరీరాన్ని ఎలాగైతే నీటితో శుద్ధి చేసుకుంటామో మనసుని అంటిన మలినాన్ని తొలగించేందుకు సూచనగానే ఈ అరుణాచలంలో సాగే శివనామ స్మరణ, అలాగే ఈ శుద్ధి. చూశారు కదా శివరాత్రి యొక్క మహత్యం, దానివల్ల కలిగే విశేషాలు, అలాగే ప్రత్యేకతలు. అలాగే మరొక ఆధ్యాత్మిక విశేషం గురించి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.